ఆరోపణలు గుప్పించారు. హామీలపై అడిగితే అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకని అధికార సభ్యుల్ని ప్రశ్నించారు బొత్స. ఎవరికి సిగ్గులేదో ప్రజలందరికీ తెలిసినని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హామీలు అమలు చేయకుండా సంబరాలు చేసుకోవడం ఏంటని నిలదీశారు బొత్స సత్యనారాయణ. ఉద్యోగాలు మేమే ఇచ్చామంటే ఉద్యోగాలు నిన్న సూపర్ సక్సెస్ పెట్టుకున్నారు, 15,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఓకే, మేము ఈ సమయానికి మేము 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ సమయం 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ సమయానికి ఈ సంవత్సరాలు కాబట్టి 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు మా బుజగీతుల్లో చదువుకుంటే కదా ప్రభుత్వం బాధ్యతలు కూర్చోండి, ప్రభుత్వం బాధ్యత. కాబట్టి దయచేసి ఆలోచన లేకుండా అని చెప్పిన ఏ అంశం మేము మాట్లాడుతాం తెలుసుకోకుండా ఎక్కువగా ఏదో ఉన్నాం కదా మేము మాట్లాడాలంటే కాదు. మేము 1,50,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఈ సమయానికే ఇచ్చి ఇందాక అమెండ్మెంట్ కూడా పెట్టారు మనోహర్ గారు డిప్యూటీ సీఎం గారి తరఫున. ఏమని ఒక డిపార్ట్మెంట్ నుంచి కాదు ఇంకో డిపార్ట్మెంట్కి. వాళ్ళందరూ మా కార్యకర్తలా చెప్పండి. ఇవాళ రాష్ట్రంలో ఈ విలేజ్ సెక్రటరీలు అందరూ మా కార్యకర్తలా? ఇదా ఎక్కడండి? బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు. సూపర్ 6 హామీలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయని చెప్పారు. హామీలు అమలు చేయలేని వారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశారో ప్రజలందరూ కూడా చూసిన తర్వాత మాట తప్పారని చెప్పి తీర్పిచ్చి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు. అందులో సూపర్ 6 అని చెప్పి 6 హామీలు ఇచ్చారు. నెరవేర్చలేరని చెప్పి ఒక భ్రమలో ఉండేవాళ్ళు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని చేశారు అధ్యక్ష. చాలా మంది 5 రూపాయలు కడుపు నిండా అన్నం తింటున్నారు. ఇది అన్న ఎన్టీఆర్ పేరుతో పెట్టాం. ఒకవేళ పేరు పెట్టడానికి మీకు ఇష్టం లేకపోతే, మీ తాత పేరైనా మీ తండ్రి పేరైనా ఆ రెండూ ఇష్టం లేకపోతే మీ పేరైనా పెట్టుకొని ఆ పథకాన్ని నడిపించండి అని శాసనసభలో వేడుకున్నాం అధ్యక్ష.